ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. సాయిరామ్ అండి. ఎలా ఉన్నారు మన సాయి బంధువులందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గురువారంతో మన బాబావారి యొక్క లాంగ్ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈరోజు బాబావారిని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరిగా వీడియో మొత్తం తప్పకుండా చూడండి. మనకి ఎలా మనిషి అనేవాడికి కష్టాలు అనేవి చాలా సహజం అన్నమాట. చాలా చాలా సహజము. వాటన్నింటినీ కూడా బాబావారు ఎలా బద్దలు కొడతారు మనం నమ్ముకుంటే అనేది ఒక్క విషయం, ఒక్క కథ ద్వారా, రియల్గా జరిగిన కథ ద్వారా మనమైతే తెలుసుకుందాము. వీడియో మొత్తం చూడండి. తప్పకుండా బాబావారి కోసం చూడండి, నా కోసం కాదు, వీడియో పబ్లిసిటీ కోసం కాదండి. నిజంగా జరిగింది అయితే నేను చెప్పేది ఈరోజు. అయితే నేను వీడియో చెప్పిన తర్వాత కూడా కొన్ని మాటలు చెప్తాను, అవి కూడా తప్పకుండా వినండి. మీకున్న పరిస్థితిని బట్టి మీకు అనేది బాబావారి మీద నమ్మకం సడలిపోకుండా, నమ్మకం అనేది ఆయన మీద ఇంకా పెరుగుతుంది. నమ్మకం పెట్టుకుంటారు. ఫలితంగా కథలో వచ్చే విధంగా మీకు మంచి ఫలితమే ఆయన నుంచి వస్తుంది ఎదురు చూసినందుకు అని చెప్పని నేను చెప్తాను. అయితే ముందుగా జరిగింది ఏంటంటే, ఒక ఊరిలో బాబావారి గుడే ఉండేదండి. అంటే ఇప్పుడు నేను బాబా అని చెప్తున్నాను జరిగింది కాబట్టి, మీ ఇష్టదైవాన్ని మీరు ఊహించుకోండి. బాబా గురించే వినండి, బాబానే నమ్మండి అని నేను చెప్పను. ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకత అలా ఉంటుంది. నమ్మని వాళ్ళు మీ ఇష్టదైవాన్ని పెట్టుకోండి, మీ ఇష్టదైవంతో మాట్లాడుకోండి. ఎవరైనా దేవుడు ఒకటేనండి, మనమే రకరకాలుగా చేస్తూ ఉంటాము. కాబట్టి నేను చెప్పేదానికి మీ ఇష్టదైవాన్ని ఊహించుకుని మీరు అర్థం చేసుకుని వినండి మాటలు. అంతేకాని నెగిటివ్ కమెంట్స్ బాబావారి గురించి కానీ మా గురించి పెట్టినా పర్లేదు, బాబావారి గురించి దయచేసి పెట్టకండి, ఓకేనా? అయితే ఒక ఊరిలో బాబావారి గుడిలో పూజ చేసే ఒక పూజారి గారు ఉంటారనమాట. ఆయన ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉంటుంది. అంటే ఇళ్ళ పక్కన ఫ్యామిలీలు ఉంటాయి కదా. ఈ పంతులు గారికి చాలా నమ్మకం అనమాట. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన బాబావారి గుడిలో సేవ చేయడము, ఆ గుడిని చూసుకోవడము, వార్షికోత్సవాలు చేయడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇంటి పక్కన వ్యక్తి చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే చూడలేక పంతులు గారు కదా అని చెప్పి ఆయన వచ్చి అడుగుతాడు, మాకు ఇలా జరుగుతుంది, తట్టుకోలేకపోతున్నాము, పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయి, ఏం చేయమంటారు అంటే మనం ఏం చెప్తామో, మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడికి సంబంధించిన చదువు చెయ్యి, గుడికెళ్ళు, ప్రదక్షిణలు చెయ్యి, ఉపవాసం ఉండు, ఏదో ఒకటి చెప్తాము. అలాగే ఆయనకి తోచింది, ఆయనకున్న నమ్మకాన్ని బట్టి బాబావారి మీద కూడా అతను నువ్వు నమ్ముకో, నీ కష్టాలు బాధలు అన్నీ ఆయనకి చెప్పుకో, ఆయన నీకు విముక్తి అనేది కలిగిస్తారు, సమయం పట్టినా ఓర్పు అనేది పోగొట్టుకోకు అని చాలాసార్లు చెప్పడంతో అతను కూడా బాబాని నమ్మడంతో, తెలుసు కదా మనకి బాబావారు ముందు ఏం చేస్తారో ఆయన లీలలు అనేవి ఖచ్చితంగా చూపిస్తారు. తర్వాత నమ్మకాన్ని నట్టు పెట్టుకో, ఫలితం ఉంటుంది నీ కర్మానుసారం బట్టి అని చెప్తారు. అలాగే అతను కూడా ముందులో నమ్మకం అనేది పెట్టుకున్నాడు. మనస్ఫూర్తిగా ప్రార్థించడంతో అతని కష్టాలన్నీ కొంచెంగా గట్టెక్కాయి. ప్రస్తుతానికి ఇంతకు ముందు ఉన్న దాని మీద ఊరటగా అతను జీవితం అయితే సాగించగలిగాడనమాట. నమ్మకం కుదిరి ఆ గుడికి వెళ్ళడం, అతను అలా చేశాడనమాట. కొన్ని రోజుల తర్వాత అతను ఇంటి పక్కన అతను వాళ్ళ నాన్నగారికి కొంచెం హెల్త్ బాగోక ఆయన అనారోగ్యం పాలవడంతో బాబావారిని ప్రార్థిస్తాడనమాట. మళ్ళీ నాకు అప్పుడు కష్టాలను గట్టెక్కించావు కదా, ఇప్పుడు మా నాన్నగారిని కాపాడు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, చూడలేకపోతున్నాము అని చెప్పని చాలా రోజులు చాలా రకాలుగా ప్రార్థన చేయడం, హాస్పిటల్కి తిప్పడము అన్నీ చేస్తూ ఉంటే చివరికి అతనికి ఆరోగ్యం కుదరలేదు, చనిపోయాడనమాట. ఇంకప్పుడు అతనికి విరక్తి వచ్చేసింది. నేను ఇంతలా నమ్ముకున్నాను, ఇంతలా చేశాను, ఏదో నువ్వు గొప్పవాడు అని చెప్పారు, ఒకసారి నన్ను ఒక కష్టాల నుంచి కాపాడావనే నమ్మకంతో నిన్ను మళ్ళీ అడిగితే నువ్వు ఇలా చేస్తావు, అసలు నిన్ను నమ్మడం వల్ల ఇలా జరిగిందేమో అసలు అని చెప్పనేసి తప్పుగా మనసులో అనుకుని బాబా మీద ఆయనకి కోపం అనేది, ఇక ఆయన్ని పూజించకూడదు, వృధా ఏదో అన్న భావన వచ్చేసి మానేస్తాడనమాట. అయితే ఈ పక్కన పూజారి చెప్తారు, అలా అనుకోకు నాయన, మన కర్మలు బట్టి జరుగుతాయి, ఆయన ఆయుష్ అక్కడ వరకే ఉంది కాబట్టి అక్కడ వరకే ఉన్నాడు, నువ్వు అలా దేవుడిని నిందించడం తప్పు కదా అని చెప్పానంటే వినడనమాట. సర్లే ఇంకెంతవరకు అని చెప్తామని చెప్పి పంతులు గారు కూడా వదిలేస్తారు. అయితే కొన్ని రోజుల తర్వాత పంతులు గారి ఇంట్లో కొంచెం ఇబ్బందులు మొదలవుతాయి. ఇల్లు గడుస్తూ చాలా కష్టంగా ఉండేది. ఎవరు ఆయన పౌరోహిత్యానికి పిలిచేవారు కాదు. తర్వాత అతని కూతురు ఉండేది, ఆమె ఆరోగ్యం కూడా కొంచెం పాడైపోయి హాస్పిటల్లో ఉండేది. భార్యకు కూడా కొంచెం ఆరోగ్యం తేడా చేసింది. ఇక వరుస పెట్టి దెబ్బ మీద దెబ్బ అన్నట్టు చాలా ఇబ్బందులు పడతా వచ్చినా కూడా భార్య కూడా అనేది, ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ఇంత నమ్ముకున్నా కూడా బాబాని, భగవంతుడు మనకి ఇలా అన్యాయం చేస్తున్నాడు, మనం నమ్ముతున్నాం కానీ ఆయన మనకి అన్యాయమే చేస్తున్నాడు,
మనం ఏం చేసాము, ఏం తప్పు చేసాము, ఇన్నాళ్ళుగా సేవ చేసాము కదా అని చెప్పి భార్యకు కూడా కొంచెం మనసులో భేదభావం అనేది వచ్చేసిందనమాట. అంటే నమ్మకం పెట్టుకున్న వేస్ట్, ఇంకా ఏం చేయలేడు మనకి అని చెప్పని తను కూడా అనుకోవడంతో పంతులు గారు మాత్రం అసలు ఆ నమ్మకం అనేది పోగొట్టుకోలేదనమాట. బాబానే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని ఎంత దిగజారే పరిస్థితి వచ్చినా కూడా నమ్మకం అనేది సడలిపోలేదు బాబా వారి మీద. అలా 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 ఉండేటప్పటికి చివరికి అతనికి కూడా ఆరోగ్యం బాగోపోయేసరికి ఇంకా ఒకరోజు కల వచ్చిందనమాట. కలలో ఏమని వచ్చిందంటే, నువ్వు నన్ను నమ్ముతున్నావా, నీ కష్టాలు నేను గట్టెక్కిస్తాను అని నువ్వు విశ్వసించగలవా, నమ్మకం ఉందా నీకు అని బాబావారు కలలో అడిగినట్టే వచ్చింది ఆయనకి. ఆయన కలలోనే సమాధానం చెప్పేశారు, నాకు నీ మీద నమ్మకం ఉంది బాబా, నన్ను ఇన్నాళ్ళు కాచి కాపాడావు, ఈ రకంగా అయినా ఉన్నాను అంటే అది నీ దయ వల్లే, హాస్పిటల్లో అయినా నా బిడ్డ ప్రాణాలతో ఉంది అంటే అది నీ దయ వల్లే, నేను ఇలా ఉన్నాను, నా కుటుంబం ఇప్పటికి ఈ స్థితిలో అన్నా ఉంది అంటే అది నీ వల్లే అని చెప్పి కలలోనే ఆయన సమాధానం చెప్పాడనమాట. అలా అతని సమాధానం చెప్పినాక కళ చెదిరిపోయింది, మెలకు వచ్చింది. ఇక తర్వాత రోజు నుంచి కూతురు ఆరోగ్యం కుదుట పడటం మొదలయ్యింది, ఇతని ఆరోగ్యం కుదుట పడడం మొదలయ్యింది. ఇల్లు గడవడం పరిస్థితి అనేది ఇబ్బంది అనేది లేకుండా ఏదో ఒక పౌరోహిత్యం అని కానీ గుడిలో కానీ ఏదో రకంగా అతనికి సంపాదన అనేది కొంచెం కొంచెంగా కలుగుతూ వచ్చి కుటుంబం అంతకుముందు సమస్యల్లో ఉన్న దానికన్నా ముందు కంటే ఎక్కువ రెట్లు కుటుంబం కుదుట పడింది. చాలా అంటే చాలా బాగుపడింది. అప్పుడు తన భార్య కూడా తన తప్పు తెలుసుకుంది. ఆయనకి కల వచ్చిన విషయం చెప్పారనమాట భార్యకి. ఇలా వచ్చింది బాబా, నా మంచం దగ్గర నుంచి నన్ను అడిగారు, నాకు ఉంది బాబా, విశ్వాసం ఉంది, ఎవరికున్నా లేకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి నేను మంచంలో ఉండి కూడా నీ నామస్మరణ అనేది నిన్ను తలుచుకోవడం అనేది నేను మర్చిపోలేదు బాబా అని చెప్పాను నేను కలలో. అందుకే బాబా వారిని మనల్ని పరీక్షించారు, మనకు నమ్మకం ఉందా లేదా, విశ్వాసం ఉందా, మనం చంచలమైన మనసు కలిగిన వాళ్ళమా, మనకి కోరికలు తీరిగిపోతే ఆ మనసు అనేది ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనే మనల్ని బాబావారు పరీక్షించారు. ఆ పరీక్ష ఎందుకు అంటే మన కర్మానుసారం మనం ఏ జన్మలో తెలియకుండా చేసిన పాపాల ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాము. అందుకే ఇలా అనుభవించాము కానీ బాబావారు చేసింది లేదు, ఆయన మనల్ని కష్టపెట్టింది లేదు. మన కష్టాల నుంచి కాపాడడానికే ఈ సమయం వరకు కూడా ఆయన ఎదురు చూశారు. ఎప్పుడైతే ఈ సమయం వస్తుందో అప్పుడు మనల్ని గట్టున పడేద్దామని ఆయన కూడా ఎదురు చూసి మన కర్మ ఫలితం అనేది మొత్తం పూర్తి అయ్యేదాకా ఎదురు చూసి మనకి ఊరట కలిగించి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే భార్యకి కూడా నమ్మకం కలిగి బాబావారిని క్షమించమని వేడుకుందనమాట. అలాగే మనం కూడా మనకి దెబ్బ మీద దెబ్బ, కష్టం మీద కష్టం, ఊపిరి ఆడకుండా వచ్చినప్పుడు మనము దేవుని నిందించడం అనేది సహజం. ఎందుకంటే ఆయన ముందు కూర్చుని ఏడుస్తాం, మొరపెట్టుకుంటాం, బాధ పెట్టుకుంటాం, జరగట్లేదు, కదలటం లేదు అని చెప్పి ఎంతో ఏడుస్తాం. కానీ బాబావారు మన బాధను చూసి ఆయన కూడా బాధపడతారు. ఫోటోలో అయినా ఆయన విడిగా అయినా ఏ భగవంతుడైనా సరే బాధపడతాడు. మనకి జన్మనిచ్చిన భగవంతుడికి మన కష్టాలు తెలియదా, మన బాధలు తెలియదా, మనల్ని ఎలా వాటి నుంచి బయటపడాలో తెలియదా? కానీ మనం పూర్వజన్మలో కానీ జన్మలో కానీ చేసుకుని వచ్చామంటాం కదా, వాటి ఫలితమే ఇప్పుడు అనుభవిస్తాము. మనకి ఉన్న పరిస్థితుల బట్టి మన సమస్య మీద సమస్య అన్నీ అనుకుని వచ్చినట్టుగానే వస్తాయి. అదే అనమాట మన మానవ జీవితం యొక్క చక్రం అనేది. మనం పాటల్లో కానీ మాటల్లో కానీ పెద్దవాళ్ళ సామెతల్లో కానీ ఉంటాం, ఎవడు చేసిన కర్మ వారు అనుభవించక ఏమి చేసేవారు అన్న అని ఒక పాట ఉంది. పెద్దవాళ్ళు కూడా ఊరికే నానుడి ఉంటుంది, ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని. అందుకే ఎంత మంచి చేస్తే అంత మంచి వస్తుంది. తెలియకుండా పూర్వజన్మలో చేసిన దానికి మనం ఏం చేయలేము. దానికి మన దైవం యొక్క నామస్మరణ సేవ అనేది చేసుకోవాలి. జరుగుతున్న రోజుల్లో కూడా జరిగేది మనము ఆలోచించి ఆచితూచి మాట్లాడడం, ఆచితూచి ఒకరికి నష్టం కలిగించకుండా పనులు చేయడం, మాట్లాడడం లాంటివి చేస్తే తెలియకుండా చేసిన కర్మల ఫలితం పోతుంది. తెలిసి ఇప్పుడు చేసుకునే కర్మల ఫలితం అనేది మంచిగా ఉంటుంది. అదే అనమాట ఈరోజు మన వీడియోలో చెప్పుకునేది. మనకు వచ్చిన కష్టాలకి కుంగిపోవడం, దేవుడిని నిందించడం చేయకూడదు. మన కర్మ ఫలితం ఎప్పుడు నాశనం అయిపోతుంది, ఎప్పుడు బాబావారు గడ్డిపోచతో సహా కాల్చివేస్తారో అని మనం ఎదురు చూడాలి. ఆయన యొక్క సేవ కానీ మన ఇష్టదైవం యొక్క సేవ ఆరాధన చేస్తూ ఉండాలి. ఇతరులకి మాట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏదైనా ఏ చిన్న మన వల్ల వాళ్ళకి ఆపద అనేది కలగకుండా నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ హాయిగా సంతోషంగా మనకు చేతనైనంత మాట సాయం కానీ చేత సాయం కానీ చేస్తూ వెళ్ళిపోవాలి. మనకు మించిన తాహతకు మించిన సాయం కూడా చేయమని బాబావారు కానీ భగవంతుడు ఎవరైనా చెప్పరు.
మనకున్న పరిస్థితులకి, మనకున్న కష్టానికి కారణం ఏమిటి? మనం నిజాయితీగా ఉన్నామా లేదా? మనకెందుకు ఇలా జరుగుతుంది? మనకేదో కర్మ ఫలితం ఉంది. మనకేదో చెడు ఉంది, అది పోతుంది. అది అయినాక నాకు బాబావారు ఇస్తారు. ఆయన నాతో ఉన్నారు. ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకం మనకు ఉండాలి. అది సడలిపోకూడదు. అది ఎప్పుడైతే మనకి ఊగుళ్ళాడుతూ ఉంటుందో గోడ మీద పిల్లిలాగా, మనకప్పుడు కష్టాలనేవి అలా సాగుతూనే ఉంటాయి. మన నిశ్చలమైన నమ్మకము, గట్టి శ్రద్ధ అనేది ఆయన మీద పెట్టి కోరుకుంటే, మన మనస్తత్వాన్ని చూసి ఆయన మనకి మంచే చేస్తారు. మరి మంచి జరిగిన తర్వాత మన మనస్తత్వం అలాగే ఉండాలి కానీ, మనకేదో వచ్చేసింది, జరిగిపోయింది, అదంతా మా వల్లే జరిగింది అన్న అహంకారం అనేది మనకి రాకూడదనమాట. అవన్నీ రాకుండా మొత్తం తుంచివేసిన తర్వాతే మనకి బాబావారు ఇస్తారు. అప్పటి వరకు కూడా మన సహజత్వాన్ని బయటపెట్టడానికి, మనిషి యొక్క నిజాయితీ విలువలు మనం అర్థం చేసుకుని మెలగడానికి మనకి పరీక్షలాగా పెడతారనమాట. ఈలోపు మన కర్మఫలం పడుతుంది, మన యొక్క బుద్ధి గుణాలు కూడా శుభ్రం అవుతాయి. అది బాబావారు పెట్టే పరీక్ష. కాబట్టి మనకు వచ్చిన కష్టాలకు కుంగిపోకుండా, నమ్మకం అనేది సడిలిపోకుండా ఆయన మీద గట్టిగా నమ్మకంగా ఉండండి. ఆయనే ఈరోజు కాకపోతే రేపైనా మనల్ని మారుస్తారు, మన బుద్ధిని మారుస్తారు, మన కర్మ ఫలాలని మారుస్తారు. అన్నిటినీ మార్చే శక్తి ఆయనకి మాత్రమే ఉంది. కాబట్టి అనుకున్నది వెంటనే జరగటం లేదు అని బాధపడద్దు. మనకు అది రాసి పెట్టి లేనిదే మనకి రాదు. రాసి పెట్టున్నది ఎప్పుడైనా రాకపోదు. కాబట్టి మన యొక్క ఈ చెడు ఫలితాలు పోవడానికి, మంచి జరగడానికి నిరంతరం బాబావారిని కానీ మీ ఇష్టదైవం ఎవరైనా సరే కొలుస్తూ ఉండండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.